హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిన్నూస్ హోమ్ రెసిపీస్. ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 మామిడికాయలతో పచ్చడి పెడుతున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ కాయలను పీలర్తో నీట్గా పైన తొక్కను మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు తురిమేది తీసుకొని ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు నుంచి మామిడికాయల్ని తురుముకోవాలి. చిన్న హోల్స్ ఉన్న వైపు నుంచి తురుముకుంటే మరి పేస్ట్లా అయిపోతుంది. కాబట్టి పెద్ద హోల్స్ ఉన్న వైపు నుంచి తురుముకుంటే మన అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ తినేటప్పుడు బాగుంటుంది. ఇలా 2 కాయల్ని నీట్గా తురిమేసుకున్నాను. 2 మామిడికాయలు తురుముకుంటే ఈ కప్తో నాకు 4 కప్పుల తురుము వచ్చిందండి. ఇప్పుడు ఈ తురుముకున్న ఈ మామిడికాయ తురుముని 1 గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 1 గంట ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇలా కొంచెం సేపు ఎండలో పెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు పచ్చడిని కలుపుకుందాం. తురుముని ఏ కప్తో కొలుచుకున్నామో అదే కప్తో 1 కప్ కారం, 1/2 కప్ పైన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నిజానికి 3/4 కప్ సాల్ట్ పడుతుంది. సరిపోకపోతే తర్వాత కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. 1.5 స్పూన్ ఆవాల పొడి, 1.5 స్పూన్ మెంతి పొడి, 2 వెల్లుల్లిపాయలను ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి అదే కప్తో 1.5 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనె యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని 1 డే పక్కకు పెట్టేయాలి. వెంటనే అయినా తాలింపు వేసేసుకొని అన్నంలోకి తినేయచ్చు. 1 డే ఆగితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ వేడికి ఎండుమిరపకాయలు ఫ్రై అవుతాయి. తాలింపు చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. తాలింపు చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని పచ్చడిలో కలిపేసుకుందాం. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి తాలింపు వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను. మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.